Hello, namaste, adab, welcome back to channel, welcome back to Satin Vlogs. Hope all doing well, I'm also doing great. So మొత్తానికి అయితే మనం ఈరోజు మెట్రోలో వెళ్ళడానికి రెడీ అయ్యాము. సో ఎక్కడికి వెళ్తున్నామంటే యాక్చువల్లీ ఇట్స్ బిన్ ఏ లాంగ్ సిన్స్ నేను ఇలా వీడియో స్టార్ట్ చేయడము. నాకే ఎలానో ఉంది వీడియో అసలు రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియట్లేదు. ఫస్ట్ అయితే అది చూసుకున్నాం ముందు. వీడియో అయితే రికార్డ్ అవుతుంది. కరెంట్లీ కేబిహెచ్పి మెట్రోలో ఉన్నాను. కేబిహెచ్పి మెట్రో నుంచి కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే సాటర్డే రూమ్లో ఖాళీగా కూర్చున్నాను. మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. పొద్దున్న నుంచి వెళ్దాం అనుకొని అలానే ఉండిపోయాను. సో ఒక 2-3 సినిమాలు చూశాను. టైం మొత్తం రూమ్లో స్పెండ్ చేశాను. అండ్ నేను కూడా ఇలా వీడియో చేయక చాలా రోజులు అయిపోయింది. సో నాకు కూడా ప్రాక్టీస్ చాలా తగ్గిపోతుంది. నాకు కూడా కొంచెం షై ఫీల్ వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా 3 years వీడియోస్ తీయడం తీసి ఇప్పుడు ఒక 1 month గ్యాప్లోనే నాకు ఎందుకో షై స్టార్ట్ అవుతుంది మళ్ళీ వీడియో తీయడానికి. అందుకే నాకు వీడియో తీసినట్టుంటుంది, ప్లేస్ని విజిట్ చేసినట్టుంటుంది. నేను హైదరాబాద్కి వచ్చి 3 years అయిపోతుంది. యాక్చువల్గా ఈ ప్లేస్ని విజిట్ చేయలేదు నేను. సో నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను ప్లేస్కి. చలో లెట్స్ గో, పదండి వెళ్దాం. కరెంట్లీ అయితే కేబిహెచ్పి మెట్రోలో ఉన్నాను. మెట్రో మ్యాక్స్ ఒక 2 minutesలో వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మలక్పేట్ వరకు వెళ్ళాలి. మలక్పేట్ నుంచి 7 kilometers ఉంది. మెట్రో అయితే వచ్చేసింది. 7 kilometers అనుకుంటా. ఎల్బీ నగర్ నుంచి అయితే 4 kilometers ఉన్నాయి, 4.4. ఫస్ట్ అయితే మెట్రో ఎక్కుదాము. వెళ్ళిన తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఫైనల్లీ వి రీచ్ టు కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. సో ఇక్కడ రావడానికి చాలా కష్టపడ్డాము. అసలు కొన్ని ప్లేసులు విజిట్ చేయడానికి అసలు కష్టపడాల్సిన అవసరం ఉండదు. అలా అయిపోతుంది కొన్ని సార్లు. బట్ కొన్ని ప్లేసులను విజిట్ చేయాలంటే భగవంతుడు కూడా కొన్నిసార్లు కష్టపడతాడు. సో కష్టాన్ని ఎదుర్కొని రావాల్సి వచ్చింది. అండ్ ఇంకా ఫ్రంట్ క్యామ్ కాకుండా బ్యాక్ క్యామ్ వచ్చింది. యాక్చువల్లీ ఏమైందంటే పెద్ద తతంగమే అయింది. సో కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్కి రావడానికి. సో వెనకాల కనపడుతుంది అనుకుంటా మీకు. సో అదే కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ఒక ఏమంటారు మందిరం, కమాన్. అండ్ ఈ వెనకాల కనపడేది టెంపుల్. సో పాయింట్ ఏంటంటే నేను మలక్పేట్ మెట్రో వరకు వచ్చాను. మలక్పేట్ మెట్రో వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచే ఊబర్ బుక్ చేసుకుందామని బుక్ చేశాను, కానీ క్యాన్సిల్ అయింది. సో దాని తర్వాత ఏమైందంటే సరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేద్దామని బస్సు ఎక్కితే ఆ బస్సు ఎక్కడికో తీసుకెళ్ళింది. మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి అది ఇంకొకటికే తీసుకెళ్ళింది. దాని తర్వాత ఇదంతా కాదరా బాబు అని మళ్ళీ మలక్పేట్ మెట్రో దగ్గరికి వచ్చి నడుచుకుంటా అక్కడ నుంచి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను. సో ఫైనల్లీ ఈ లొకేషన్కి అయితే రీచ్ అయ్యాను. ఇదంతా తిరగడం ఎందుకు, ముందే బుక్ చేసుకోవచ్చు కదా అనుకుంటే అది కూడా చేశాను, కానీ కాలేదు. కాబట్టి మళ్ళీ తిరిగి అదే చెప్పాను కదా, ఒక్కోసారి కొన్ని ప్లేసులకి ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఒక్కోసారి కొన్ని ప్లేసులకి కష్టం మీద వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఈ ప్లేస్ని రీచ్ అవ్వడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే సో ఫర్ ద ఫస్ట్ టైం రావడం నేను. సో మీరు కూడా చూస్తారని వీడియో స్టార్ట్ చేయడం మొదలైంది. సో లోపలికి వెళ్ళిపోదాము, టెంపుల్ని చూసుకుందాము. దాని తర్వాత దర్శనానికి ఎంతసేపు పట్టింది ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో టెంపుల్లో మొత్తం మనకి ఈ హనుమాన్ టెంపుల్తో పాటు ఇక్కడ వెనకాల లోపల ఉంటుంది. సో లోపల నుంచి వెళ్ళాలి టెంపుల్ హనుమాన్ దర్శనానికి. అక్కడ దారి ఉంటుంది, దర్శనాలకు దారి అని. సో దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బయటకు వచ్చేయచ్చు. దాని తర్వాత ఫాలోడ్ బై మనకి చాలా మందిరం అంటే చాలా టెంపుల్సే ఉన్నాయి. ఒకటి వచ్చి అమ్మవారి సంతోషి మాత ఉంది. దాని తర్వాత ఇక్కడ రాముల టెంపుల్ ఉంది, నాగేశ్వరి టెంపుల్ ఉంది. ఇక్కడ వచ్చి సరస్వతీదేవి టెంపుల్ ఉంది. అక్కడ వచ్చి రావుకేతు ఉన్నారు. అండ్ ఇక్కడికి ఒక టెంపుల్ ఉంది. మొత్తం 14 or 15 టెంపుల్స్ ఉన్నాయి అనుకుంటాను. అరౌండ్ నాకు తెలిసినంత వరకు నంబరింగ్ ఉంది ఇక్కడ 14 అని.
13 and 14 నంబరింగ్ ఉంది. సో మనం ఇక్కడి వరకు వెళ్ళాము, ఇక్కడ నుంచి ఇలా రాలేదు. సో ఇక్కడికి వెళ్దాము, ఒకసారి చూద్దాము. అండ్ మనం టెంపుల్లోకి వచ్చిన రోజు ఇక్కడ సో మెరవన్ ఉంది హనుమాన్జీది, అండ్ భజన కూడా జరుగుతుంది ఫాలోడ్ బై. ఎస్, మొత్తం 13 టెంపుల్స్ ఉన్నాయనుకుంటున్నారు. 13 టెంపుల్స్ అయినా కాదు, 13 టెంపుల్స్ లేవు, కౌంటర్స్ అనుకుంటాను. ఇక్కడ 5th కౌంటర్ ఉంది. ఇక్కడ టెంపుల్ ఏం లేదు కాబట్టి 13 టెంపుల్స్. సారీ. సో టెంపుల్ మొత్తము డివోషనల్ మూమెంట్స్తో ఉండిపోతుంది. ఎందుకంటే చాలా అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి. అంటే కర్మాన్ ఘాట్ అంటే ఓన్లీ హనుమాన్ టెంపుల్ ఒక్కటే అనుకుంటా ఉన్నామండి. నేను కూడా నిజంగానే టు బి ఫ్రాంక్ నేను ఫస్ట్ టైం రావడము, నాకు కూడా తెలియదు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి లోపల. దుర్గామాత టెంపుల్ ఉంది, విశ్వనాథ స్వామి టెంపుల్ ఉంది, దాని తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్, ఇంకా శివలింగం. వెనకాల శివలింగం ఉంది. శివలింగంకి మనము కావాలంటే దగ్గరుండి నీళ్ళతో అభిషేకం కూడా చేసేయచ్చు. ఫాలోడ్ బై ఇంకా ఏమేమి టెంపుల్స్ ఉన్నాయని నేను చెప్పాను కదా. మొత్తం మీద 10 మందిరాలు అయితే ఉన్నాయి మొత్తం లోపల ఇంటర్నల్గానే. చాలా బాగుంది టెంపుల్ మొత్తం కూడా. డివోషనల్ వైబ్స్ వస్తాయి మనకి టెంపుల్లోకి. అండ్ టెంపుల్లో ప్రసాదాలు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకా అవన్నీ నార్మల్ థింగ్స్. నేను ఎలా వచ్చానో మీకు తెలుసు కదా. యాక్చువల్గా ఫస్ట్ నేను కేబిహెచ్పి నుంచి మలక్పేట వరకు వచ్చాను. మలక్పేట నుంచి ఊబర్ బుక్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చాను. ఎల్బీ నగర్కి కూడా దగ్గరే అంటే ఎల్బీ నగర్కి 4.4 కిలోమీటర్స్. సో నేను నా రూట్ ప్రిఫర్ చేసుకున్నాను. మీరు ఎలా రావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కేబిహెచ్పి నుంచి ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఏదైనా ఉందంటే సో వాళ్ళు ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. దాన్ని నేను పిన్ కామెంట్లో పెడతాను. సో దర్శనానికంటే ప్రసాదానికి టైం ఎక్కువ పట్టేలాగుంది. ఎందుకంటే అంతమంది రష్ ఉన్నారు ఇక్కడ. కొంతమంది ఎనిపిడిపోతున్నారు, లేట్ అవుతారేమో అని. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు. ఇంకా లైన్ ఇంత క్యూ ఉంది ఇంకా నా ముందర. సో దర్శనానికి 5 minutes ఏమో పట్టింది, 5 to 7 minutes. బట్ ప్రసాదంకి అయితే ½ an hour పట్టింది. ఎగ్జాక్ట్లీ 8:20 అయింది. 7:50కి లోపలికి వెళ్ళాను, 8:20 బయటకు వచ్చాను. సో ఎలానో డిన్నర్ టైం అయింది. ఇక్కడే ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళేలోపు 9:45, 10 అవుతుంది. సో అందుకే ఒక ఈచ్ లడ్డు కానీ పులిహోర కానీ వడ కానీ 20 రూపీస్ అంట. సో 2 పులిహోర తీసుకున్నాను. 2 పులిహోర, ఒక లడ్డు ఫాలోడ్ బై ఒక వడ తీసుకున్నాను. అన్నీ సెట్ అయిపోయాయి. అంటే డిన్నర్కి కావాల్సినవన్నీ లైక్ ఫుడ్ ఫాలోడ్ బై స్వీట్, దాని తర్వాత వడ. యాక్చువల్గా చాలా రష్ ఉంది ప్రసాదంలోనే. మీరు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు దర్శనం ముందే ఎడ్ చేసుకుంటే ఒకరిని ప్రసాదంకి పంపించేయండి. ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది ప్రసాదంకి. సో ఫస్ట్ తిన్నాము, తిన్న తర్వాత మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. మొత్తానికైతే దర్శనం కూడా అయిపోయింది, ప్రసాదం కూడా తినేసాము. వెనకాల కనబడుతుంది కదా గోపురము. సో ఇదే గోపురం. నిజంగానే ప్లేస్ కానీ టెంపుల్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ విజిట్ టెంపుల్స్ ఇన్ హైదరాబాద్లో కర్మాన్ ఘాట్ టెంపుల్ కూడా ఒకటి. ఎందుకంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి గుడి మొత్తం మీద. కానీ గుడిలో కూడా చాలా అంటే టెంపుల్స్ ఉన్నాయి. హనుమాన్ టెంపుల్ కాకుండా పేరుకి కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో మీరు వీకెండ్స్లో కానీ వీక్డేస్లో కానీ ఖాళీగా ఉండే సో లొకేషన్ కూడా నేను కింద పెడతాను డిస్క్రిప్షన్లో. అండ్ హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు కానీ రీసెంట్గా వచ్చేవాళ్ళు కానీ ఎవరన్నా చూడాలనుకుంటే ఇది కూడా టెంపుల్ని మీరు లిస్ట్లో యాడ్ చేసుకోండి. సో హోప్ మీకు అందరికీ వీడియో నచ్చుతారు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతుంది. లెట్స్ ఎండ్ ద వ్లాగ్.